ఐఐటీ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. వివిధ కేటగిరీల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదలతోనే ఈ విజయం సాధించామని ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి చెప్పారు. అజ్మీరా పురుషోత్తం నాయక్ 166వ ర్యాంకు సాధించగా పిఎన్ సాయి ధ్రువ 557, ఎన్ అనిరుద్ధ సాయి 657, బి ఆదిత్య 945, బి చైశ్రవ్ రాజు 1640, ఈ శశిలాల్ 1899, కె వీరేంద్ర ప్రసాద్ 2120, డి కార్తీక్ 2150, ఎస్ విఘ్నేష్ 2293, డి అభిరామ్ 2349, ఏ శశిప్రీతం 2463, ఈ అకిన్ సాయి 2613, మహబదుల్లా 2766, డి విశాల్ 2917 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. 1000 లోపు 4 మంది విద్యార్థులు, 2000 లోపు 11 మంది విద్యార్థులు, 3000 లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా వారిని ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి అభినందించారు. ప్రేరణ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. పేరెంట్స్ ఉన్నట్లయితే మీరు కూడా పేరెంట్స్ ఇక్కడ ఎవరైతే ఉంటారో దయచేసి మీరు కూడా మీ పిల్లలు ఇస్తే సపోర్ట్ కొట్టాలి, స్టూడెంట్కి సపోర్ట్ కొట్టాలి. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్. ప్రెసిడెంట్ మిస్టర్ మనోజ్ విష్ణు ఒక పటిష్టమైన ప్రణాళికతో మరి ఇక్కడ నుంచి కొద్దిమంది ఇప్పటికీ హైదరాబాద్కు వెళ్తున్నామన్నా మరి మన దగ్గర ఉన్న పిల్లలని మరి గట్టిగా మనం ఫోకస్ చేస్తూ అద్భుతమైన ర్యాంకులను ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తున్నాం. ఇవాళ ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ గట్కేసర్ స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చాయి, హైదరాబాద్ నల్లకుంట వాళ్ళకి వచ్చాయి, హైదరాబాద్ అల్వాల్ వాళ్ళకి వచ్చాయి, హైదరాబాద్ కర్మన్ ఘాట్ వాళ్ళు ఉన్నారు, జగిత్యాల వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవెన్ మన పక్కనే ఉన్న జగిత్యాల జూనియర్ కాలేజ్ ఐఐటీలో చదువుతున్న పిల్లలు కూడా మరి వాళ్ళ 10,000 బిలో ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. కరీంనగర్లో కూడా అన్ని బ్రాంచుల్లో కూడా పిల్లలు అద్భుతమైన ర్యాంక్స్ తీసుకొని వచ్చారు. అంటే ఒక క్యాంపస్ అనేది కాకుండా, ఒక ప్రాంతం అని కాకుండా ప్రోగ్రామ్ ఎంత చక్కగా ఉందంటే ఈవెన్ హనుమకొండ నుంచి కూడా అద్భుతంగా మరి ర్యాంకులు తీసుకొని ఇక్కడ మన ముందు చిన్నాలు రావడం జరిగింది. మనకున్న లిమిటెడ్ బ్రాంచ్లతోటి, మనకున్న మరి సాధారణమైన పిల్లలతో ఇంత అసాధారణమైన ఫలితాలు తీసుకురావడం అంటే మరి ఆ ప్రోగ్రామింగ్, ఫ్యాకల్టీ, దాని వెనకాల డెడికేషన్, తల్లిదండ్రుల నమ్మకము, అలాగే పిల్లలు కూడా మరి వారి ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో కళాశాలకు వెళ్ళారో వాళ్ళకంటే బెటర్ ర్యాంక్ తీసుకురావాలని ఒక కసిగా మరి వర్క్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. సో ఈ పిల్లలందరినీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.